సార్ ఏంటి సార్ అది? నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. బావా ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక కొట్టలేదురా. నేను విన్నాను, నేనున్నాను. సేమ్ టు సేమ్. ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎందుకు బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏం చేసుకుని పడుకో. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నేనేనా? ఒంగోబెట్టి కుత్తా బండదారవా, వాడు నన్ను పంది అన్నాడయా. సార్ ఇది చాలా అన్యాయం సార్. అనుకున్నా అడు తిరిగి ఇటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఆ చచ్చిన వాడి పేరు మీద ఓట్లేస్తాం, గుడిసెల్ని తగలబెడతాం, తగలబడిన గుడిసెకు 800 డబ్బిస్తాం. ఈ వెర్రి జనం కళ్ళు మూసుకొని నమ్మేస్తారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. బాగా బరి తెగించావు, నీకెక్కలేదు బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వెయిటింగ్. రాడు రానివను నమ్మితే నమ్మని లేకపోతే పోండి, నాకెళ్ళి. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? చంపేస్తా, ఆపై. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు, మాకంత పొజిషన్ లేదండి బాబు. నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. ఇది కొంత వ్యంగ్యంగా కనిపిస్తుంది, అలాగే వివాదాస్పదంగా కూడా కనిపిస్తుంది. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సింది. ట్వీట్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ట్వీట్ లో ఎవరి పేర్లు కూడా ఇందులో రాయలేదు. ఒంటికి 1:19 అంటే సినీ పరిశ్రమ పెద్దలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయిపోయిన తర్వాత అసలు నువ్వెవడేరా మధ్యలో? తర్వాత 1:19 ఈ ట్వీట్ చేశారు. ఇది గాడస్సలే దీర్ఘమాగ్గాడు, దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. సరిగ్గా మనం గుర్తు చేసుకోవచ్చు. పుష్ప 2 సినిమాలో సోఫాలకు సంబంధించి ఒక సీన్ ఉంటుంది. ముఖ్యమంత్రిని మార్చటానికి ఇక నీ గవర్నమెంట్ ఉండదు ఆనందరావు. పుష్ప అనుకున్న ముఖ్యమంత్రిని అనుకున్న అభ్యర్థిని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి, ముఖ్యమంత్రిని మార్చడానికి. ఎవరు నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? నువ్వు ప్రశాంతంగా ఎలా కూడు తింటున్నావు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.